ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి చొరబడ్డ దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని కూడా ఎత్తుకెళ్లడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ రోజు ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం, నిత్య పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి అలంకరణలో ఉన్న వెండి కిరీటం మాయం కావడంతో పాటు భక్తులు సమర్పించిన కానుకల హుండీ కూడా కనిపించకుండా పోయింది. ఈ హుండీలోని నగదు కాజేసిన తర్వాత వ్యాసకుడి సమీపంలో పడేసి పరారయ్యారు. ఈ ఘటనతో షాక్ గురైన అర్చకులు వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇక ఆలయ అధికారుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయం వెనుక వైపు నుంచి దొంగలు లోపలికి వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు పోలీసులు. దొంగల ముద్రలు, ఇతర ఆధారాల కోసం క్లూస్ టీంను రంగంలోకి దింపారు. డాగ్ స్క్వాడ్ సాయంతో కూడా తనిఖీలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ వైపు నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారు అనే కోణంలో విజువల్స్ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బాసర ఆలయంలో ఈ స్థాయి చోరీ జరగడంపై భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఆలయ రక్షణ విధుల్లో ఏకంగా 6 హోంగార్డులు ఉన్నప్పటికీ దొంగలు ఇంత ఈజీగా తాళాలు పగలగొట్టి వెండి కిరీటం, హుండీని ఎలా అపహరించుకుపోయారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగిన సమయంలో హోంగార్డులు ఎక్కడ ఉన్నారు, విధుల్లో నిర్లక్ష్యం వహించారా అనే కోణంలోనూ పోలీసుల విచారణ కొనసాగుతోంది. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని, ఆలయ భద్రతను మరింతగా కఠినం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళడం జరిగిందండి. సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. ఒకసారి క్లూస్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాము.